దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుంటున్నని అక్కడి నుంచి పారిపోయాడు ఆ యవనస్తుడు. చూడు ఎలాంటి పరిశుద్ధ జీవితం తను జీవించాడు ఆ యవనస్తుడైన యోసేపు. దేవుడు చూస్తూ మరి అలాగనే ఉన్నాడా? దేవుడు గొప్పగా ఆ యవనస్తుని ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశం అంతటికి కూడా ఒక గొప్ప అధిపతిగా ప్రధానిగా చేశాడట దేవుడు. చూడండి ఎంత ఆశీర్వాదం. తన తల్లులు పవిత్రంగా కాపాడుకున్నాడు, దేవునికి భయపడ్డాడు, పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో కూడా యోసేపు తప్పు చేయలేదు. దేవుడు ఎంతగా హెచ్చించాడు, తన అన్నల మీద ఎంతగా ఆశీర్వదకరంగా దేవుడు యోసేపు చేశాడు. కారణం తన తల్లులు పవిత్రంగా కాపాడుకున్నాడు. దేశమంతటి కూడా యోసేపుని ఒక గొప్ప ప్రధానిగా చేశాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.